రైట్. సో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు కూడా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్కడ నిరసన వ్యక్తం కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతినిందని కావాలనే కక్ష గట్టి మరి హిందూ దేవీ దేవతల ఆలయాలపైన దాడులు జరుగుతున్నాయని రామచంద్రరావు అంటున్నారు. ఒకసారి ఇదే అంశం పైన చికోటి ప్రవీణ్ కూడా మాట్లాడుకొచ్చాడు. ఏం మాట్లాడారో చూద్దాం. జై శ్రీరామ్. మరి ఇవాళ నిద్ర లేవగానే సోషల్ మీడియాలో మరి టీవీ ఛానల్లో మరి ఒక్క మతానికి చెందిన మూర్ఖుడు మరి అమ్మవారి ఆలయం దగ్గర మరి మలమూత్ర విసర్జన చేయడం జరిగింది కావాలని. ఈ యదవని పట్టుకొని మన హిందూ సోదరులు గట్టిగా బుద్ధి చెప్పినారు, గట్టిగా దేహశుద్ధి చేసినారు. మరి వీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి వాళ్ళు వేచి చూడాల్సి ఉంది. మరి వీడిని పిచ్చోడని లేదా మానసికంగా వీడు బాగాలేదని మళ్ళీ ఏమన్నా కొత్త కథలు పోలీసులు అల్లుతారా? మరి తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ఇట్లాంటి దారుణాలు చాలా చూసాము. మరి ఇంకా ముందు ఎట్లాంటి దారుణాలు చూస్తామో మరి నాకు ఇంకా తెలియట్లేదు. మరి ఇలాంటి సంఘటనలు కాకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనిచేసే పోలీసులు మరి హిందూ సోదరులకు ఎలాంటి హామీ ఇస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు. మరి హోంమంత్రి సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్న తరుణంలో మరి హోంమంత్రి లేడు. మరి రేవంత్ రెడ్డి గారు దీనిపై ఎలా స్పందిస్తారు? మరి మీరు కూడా హిందువే కదా, మరి హిందువుల మనోభావాలని రకరకాలుగా కించపరుస్తుంటే మరి మీరు దీన్ని ఎలా ఎదుర్కొంటారు? మరి హిందువులు మీకు ఓటేయలేదా? మరి హిందుత్వము మీకు అంటపట్టరాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఆలయం ప్రాంగణంలోనే ఆయన ఒక వ్యాపారం చేస్తున్నాడు. చిన్న షాప్ పెట్టుకొని కొత్తిమీర అమ్ముతున్నాడంట. కర్ణాటక రాష్ట్రం నుంచి 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి వాళ్ళ బంధువుల దగ్గర ఉంటూ ఈ వ్యక్తి అక్కడ అమ్ముతున్నాడంట. మరి ఉన్న పలంగా ఒక్కసారిగా ఈ ఆలోచన ఎలా కలిగింది? దీని వెనుక ఎవరైనా ప్రొవోకేట్ చేశారా? ఎవరైనా కావాలని ఆయన్ని మోటివేట్ చేసి నిర్వాకానికి పాల్పడే విధంగా చేశారా? ఏందని చూడాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ చాలామంది కూడా ఏదైనా వార్త అంటున్నారు. అక్కడ పబ్లిక్ వచ్చి ధర్నా చేపడుతూ ఉన్నారు. వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక మతానికి సంబంధించి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక యువకుడు చేసిన నిర్వాహకం మూలంగా ఈరోజు అక్కడికి చాలామంది చేరుకొని ఆందోళన చేపట్టాలు, రాస్తారోక నిర్వహించడాలు, అక్కడికి వచ్చేటువంటి వాహనాలు మొత్తాన్ని కూడా నిలిపివేయడాలు జరుగుతోంది. డెఫినెట్గా పబ్లిక్ పర్స్పెక్టివ్లో పబ్లిక్ ఇంత పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ రాజుకుంటుంది కాబట్టి ఇట్స్ ఎ న్యూస్. సో అక్కడికి మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతుంది అంతా కూడా. సో పోలీసులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు, రాష్ట్ర బీజేపీ చీఫ్ అక్కడికి వెళ్ళి ధర్నా చేపడుతున్నారు కాబట్టి ఆ వార్తను చూపించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. మళ్ళీ స్పాట్లోకి వెళ్దాం. స్పాట్ దగ్గర నుంచి ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎటువంటి హై టెన్షన్ ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఒకసారి విజువల్స్ చూస్తున్నాం. రామచంద్రరావు అక్కడ చేరుకోగానే పోలీసులు కూడా చాలా పెద్ద స్థాయిలో అక్కడికి చేరుకున్నారు. సో అతనికి పిచ్చి అని చెప్పి పోలీసులు అంటున్నారు. కానీ పిచ్చివాడైతే అక్కడ షాప్ పెట్టుకొని షాప్ నిర్వహించి కూరగాయలు అమ్ముకొని లేదంటే కొత్తిమీర ఇతరత్ర ఆకుకూరలు అమ్ముకొని బతుకుతున్నాడంట. సో దానిపైన ఇప్పుడు హిందూ సంఘాలు మాత్రం ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. వాడు పిచ్చివాడని గతంలో కొట్టిపారేస్తున్నారు. గతంలో ముత్యాలమ్మ ఆలయం దగ్గర జరిగినప్పుడు కూడా ఇటువంటి నిర్వాకానికే పాల్పడ్డప్పుడు కూడా అప్పుడు పిచ్చివాడని కొట్టిపారేశారు. శంషాబాద్లో జరిగింది, కీసర్లో జరిగింది. ప్రతిసారి ఏదో కారణం చెప్పి కొట్టిపారేస్తున్నారు. పిచ్చోళ్ళు అయితే ఎక్కడికో ఇంకేదైనా ఆరాధ్య దైవంగా భావించినటువంటి వాళ్ళ మతాలకు సంబంధించిన దగ్గరికి వెళ్ళి దాడులు చేయాలి, ఈ రకమైన నిర్వాకానికి పాల్పడాలి. కానీ హిందువుల ఆలయాలు ఎందుకు టార్గెట్ అవుతున్నాయి అనేది ఇక్కడ వాళ్ళందరూ రేజ్ చేస్తున్న క్వశ్చన్. మా ప్రతి శిల్ప ఉన్నారు. శిల్ప, సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? మరి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారా? ఆ వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విచారిస్తూ ఉన్నారా? దీని వెనక ఎవరైనా కుట్ర పన్ని ఉండే అవకాశం ఉందా? రైట్. హిందువులు ఎంతో పవిత్రంగా చూసేటువంటి హిందూ దేవాలయాలపైన వరుసగా ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఖచ్చితంగా దీని వెనుక కుట్ర ఉందంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి హిందువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు నిన్న ఈ ఘటన జరిగినటువంటి ఆ వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తనకు సంబంధించిన మొబైల్ ఫోన్ కావచ్చు, తన కుటుంబ సభ్యులను ప్రస్తుతం ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు నిన్న సీసీ కెమెరా ఆధారంగా తను ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఇక్కడ ఎంతసేపు ఉన్నాడు అని కూడా చేస్తున్నారు.
తను కావాలని పక్కా ప్లాన్ ప్రకారమే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చారు, కొబ్బరికాయలు కొట్టేటువంటి అప్పుడు జనాలు అనేది ఎక్కువగా ఉన్నారు. 7-8 గంటల సమయంలో జనాలు అనేది ఎక్కువ మంది ఉన్నారు. ఆ సమయంలో చేస్తే ఖచ్చితంగా అందరి దృష్టిలో పడే అవకాశం ఉంది. పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చూసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న ఖచ్చితంగా ముస్లిం అనే వ్యక్తి టార్గెట్గా చేశారు. గత కొన్ని వారాల నుంచి అటు ముత్యాలమ్మ టెంపుల్ నుంచి మొదలుకొని రాంపల్లిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ అనంతరం ఇక్కడ ఖచ్చితంగా ఈ హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు. దానికి ఎగ్జాంపుల్గా ఇవన్నీ చూపిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన పోలీసులు ఎంక్వైరీ చేయాలి. గతంలో జరిగినటువంటి ఘటనలో ప్రతి ఒక్కరిని కూడా పిచ్చోలుగా నిరూపిస్తున్నారు. పిచ్చోలు కాదు, ఖచ్చితంగా దీని వెనుక అనేక శక్తులు ఇన్వాల్వ్ అయినాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా పోలీసులు మొత్తం ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. భారీ గేట్స్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా రాను, ఎందుకంటే మతపరమైనటువంటి గొడవ కావడంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి ఇక్కడికి వచ్చి మొత్తం వాళ్ళు రోడ్డు పైనే వాళ్ళు బైఠాయించి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని వెనుక ఉన్నటువంటి ముఠా కావచ్చు, వెనుక ఉన్నటువంటి శక్తులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఇలానే పోతే మొత్తం కూడా ఇప్పటికే హైదరాబాద్ని టార్గెట్గా ఇదంతా చేసిన ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితమైనటువంటి సమాధానం ఇవ్వాలి అంటూ కూడా చెప్తున్నారు. కాసేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా వచ్చారు. వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ ఘటన వెనక ఏమైనా శక్తులు ఉన్నాయా లేకుంటే జరిగిందా అన్వాంటెడ్? ఇది అనుమానం ఏం లేదు మేడం, ఖచ్చితంగా శక్తులే ఇది. ఎందుకంటే హిందూయిజాన్ని విచ్చలవిడిలు చేయాలి, హిందూ సమాజాన్ని విచ్చలవిడి చేయాలి. ఈ భారతదేశానికే ఒక సూచిక ఇది. ఇది ఏదో ఇక్కడ మల్కాజ్గిరిలో అని కాదు, కర్ణాటక తీసుకున్నా, ఏ రాష్ట్రంలో తీసుకున్నా కానీ ఇక్కడికి వచ్చి ఇట్లా విచ్చలవిడిలు చేయాలని. ఇక్కడ మల్కాజ్గిరి లోకల్ అండి, నా పేరు సాంబరాజు. అంటే ఆ వ్యక్తి ఇక్కడనే కూరగాయల షాప్ ఏదో రన్ చేస్తున్నట్లు కూడా తెలుసు. అంటే పక్క ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు. అంటే ఎవరి సపోర్ట్ తో ఇక్కడ షాప్ పెట్టుండొచ్చు? వాళ్ళ వెనకాల ఉగ్రవాదం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు మేడం. దాని గురించి కాదు ఇక్కడ విషయం అనేది. ఏంటంటే ఇక్కడ టెంపుల్ సరే, అక్కడ వాటర్ ఉన్నాయి, అది ఉంది. దానికి ఎదురుగానే మనకు పెట్రోల్ పంప్ ఉంది. నువ్వు సచివాలయం పెట్రోల్ పంప్లో మనకు ఫ్రీ అన్ని, నువ్వు మల విసర్జన చేసుకో, ఏమైనా చేసుకో, దానికి ఫ్రీ, దానికి ఎలాంటి సంబంధం లేదు. ఆడ ఉన్నాక కూడా నీకు అవకాశం ఆడ ఉన్నది, నీకు ఛాన్స్ ఉన్నాక కూడా నువ్వు ఇక్కడ పోయినావంటే కావాల్సుకునే కదా, ఇది నువ్వు కావాల్సుకునే చేసినావు కదా. నేను ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి మేము ఇక్కడ. అయితే ఎక్కడెక్కడనో ఎన్నో ప్లేస్లలో జరిగినాయి. కానీ ఆడ వాడు పిచ్చోడు, వీడు మెంటలోడు, వీడు క్రాక్ ఉన్నది, వానికి మతి స్థిమితం లేదని చెప్పేసి ఏదో ఈ ప్రభుత్వము గతంలో ముత్యాలమ్మ టెంపుల్లో జరిగినప్పుడు కూడా ఆ పిచ్చో మతి స్థిమితం సరిగా లేదు, అందుకే చేశారన్నారు. ఈయన కూడా ఇలానే అయ్యే అవకాశం ఉందా కాదా? లేదు, ఖచ్చితంగా వారికి మతి స్థిమితం ఉన్నది. మా దగ్గర వీడియో ప్రూఫ్తో సహా ఉన్నది. రాత్రి 4:30కు 9 గంటలకు మేము ఇట్లా వెళ్ళిపోతున్నప్పుడు వాడు ఆడ పండుకొని చేస్తున్నప్పుడు మేమే పట్టుకున్నాం. మా తమ్ముళ్ళు మేము 4 ఉండకూడదు. పట్టుకున్నప్పుడు ఏం చెప్పారు, ఏమని చెప్పారు ఆయన? పట్టుకొని మేము మాకు కోపం ఆవేశం ఆగలేక మేము వాడిని గుంజేసి వానితోనే అడిగిపించినాం జరసేపు. అంతా పబ్లిక్ అంతా కూడేసేసి అంతలో పోలీసులు వచ్చారు, పోలీసులకు పట్టించినాం మేమే. ఇతన్ని ఏమనుకుంటేనే పట్టించేసినాం. కానీ అంత మతి సీమితం ఉన్నది. అంటే క్యాబ్ కింద పడ్డది. క్యాబ్ కింద పడితే వదిలేయాలి కదా, లేదు అది తీసుకుంటుండు, మళ్ళీ తీసుకొని దగ్గర పెట్టుకుంటాను క్యాబ్ అని మతి సీమితం లేనట్ట. ఎందుకు దాచిపెడుతున్నారు వాళ్ళను? ఎందుకు మీరు వాళ్ళకు అంత సపోర్ట్ చేసి మాట్లాడారు? అప్పుడు ఆయనే మాట్లాడాడంటే వాడు హిందీ మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కువ ఏం మాట్లాడతలేడు. మేము ఐసా క్यों कर रहा है, तू ऐसा क्यों कर रहा है అంటే कुछ नहीं बोल के నువ్వు దందన్ దోరే क्या रे इधर आओ बोल के खींच लिए మేము. ఇట్లా బయట గుంజేసి మొత్తం మా దగ్గర వీడియో కాళ్ళు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, 10 దానిలో వీడియో ప్రూఫ్ ఉన్నది, అంతా ఉన్నది. అయినా ఎందుకు ఇంత తీవ్రమైన పని ఎందుకు చేయాలి? ఈ ఘటన మమ్మల్ని బాధపరిచే విధంగా ఎందుకు చేయాలి? మరి మేము చేస్తున్నామా? మేము పోతున్నామా? వాళ్ళ మసీదుల దగ్గర పోతున్నామా? వాళ్ళ దగ్గర ఎక్కడైనా పోతే మేము అక్కడ ఇస్తున్నామా? ఏమన్నా అంటున్నామా? మరి మా హిందువుల దేవుళ్ళు మిమ్మల్ని ఏమన్నా ఉన్నాయి? మాకు చాలా బాధ ఇస్తుంది మేడం ఈ సందర్భంగా. హిందువుల దేవుళ్ళు ఏమంటున్నాయి మిమ్మల్ని? మేము కొలుసుకుంటున్నాం కదా, మీ దేవుళ్ళని కూడా మేము కొలుస్తున్నాం కదా. అయినా కూడా మీరు మా హిందువుల మీద జైలుకి ఎందుకు వస్తున్నారు? ఇది ఇక్కడ ఈ లోకల్ మీద కాదు, భారతదేశం అంతటా ఏదో శక్తికి చొరబడే వాళ్ళు ఉగ్రవాద కుట్రనా, లేకుంటే పాకిస్తాన్ కుట్రనా, లేకుంటే బంగ్లాదేశ్ కుట్రనా, ఏ కుట్రనో మాకు సంబంధం లేదు. కానీ దీని పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, అటు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. 2 ప్రభుత్వాలు తీసుకొని ఇలాంటివి తిరిగి పునరుద్ధరణ కాకుండా మా దేవుళ్ళపైకి వారి ఏ శక్తి కానీ చూడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇప్పుడు జరిగి రాత్రి 8:30 అయింది మేడం. ఇప్పుడు ఎంత అవుతుంది? 12 అవుతుంది, 12:30 అవుతుంది మేడం.
ఇప్పటివరకు ఒక్క హామీ లేదే స్పష్టంగా. ఇక్కడ నలుగురు ఇక్కడ కూర్చొని మేము ధర్నా చేస్తున్నాం. మరి ఒక పోలీసు వాళ్ళు వచ్చి ఒక డిపార్ట్మెంట్ వచ్చి ఇక మాకు స్పష్టమైన హామీ వచ్చింది, ఇక మీకు ఇక్కడ న్యాయం చేస్తున్నాం, ఇక ఇక్కడ అరెస్ట్ చేసినాం, ఇక ఇక్కడ తీసుకుపోతున్నాం, ఇక చేస్తాం, మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒకరన్నా మీడియాకి వచ్చి మరి చెప్పాలి కదా, స్పష్టమైన హామీ ఇవ్వాలి కదా. అంటే మీరే వేసుకుంటారు, మీరే వెళ్ళిపోతారు. ఇంత దారుణమా, ఇంత దారుణమా, ఇంత 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 అవేయాలన్నా మాకు ఎందుకు ఇదంతా ఇంత దారుణమా మీకు? ఇది పద్ధతి కాదు మేడం. ఇది నేను ఒకటే మాట, నేను గవర్నమెంట్కి ఒకటే సూచన ఇస్తున్నా. ఈ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంటేనే పని అవుతుంది. ఏదో జూటా మాటలు మాట్లాడుకుంటా కాలం గడపకు రేవంత్ రెడ్డి గారు. ఈ మాటలు ఆ మాటలు కలుపుకుంటా, జూటా మాటలు కలుపుకుంటా, నువ్వు జూటా మాటలు మాట్లాడుకుంటా, అక్కడ మాటలు మాట్లాడుకుంటా, ఇక్కడ మాట్లాడుకుంటా కాలం గడపకు. ఇది ప్రతి ప్రభుత్వం, ప్రతి మనుషులు అందరూ, ప్రతి పబ్లిక్ చూస్తున్నారు. ఇది సరైనది కాదు. వెంటనే స్పందించి ఇక్కడ ఏమవుతుందనేది వెంటనే స్పందించి గవర్నమెంట్ కిందకి వచ్చి స్పందించి దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు మన కొండ సురేఖ గారు, ఆమెనైనా ఇప్పటికైనా స్పందించి వెంబడే స్పందించి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. హిందూ దేవాలయాల్లో జరుగుతున్న దాడులు ఇక్కడితో ఆగిపోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన? మేడం గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. నేను మల్కాజ్గిరిలో ఉంటానండి. నిన్న నైట్ ఈవినింగ్ 8:30 ప్రాంతంలో ఇలా వెళ్తున్నప్పుడు తను అక్కడ అది చేశాడనేసి చాలామంది గుంపు కూడారు. అక్కడ మేము వెళ్ళాము, అతన్ని పోలీస్ వాళ్ళు వచ్చారు, అప్పగించాము. మేము ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలైనా తీసుకొని ముందడికి వచ్చి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఇంకా జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం మేడం. దీనికి సీఎం గారు కూడా స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే మొన్న ముత్యాలమ్మ గుడి మీద జరిగింది, మొన్న హనుమాన్ టెంపుల్ మీద జరిగింది. మా హిందువుల మీద ఎందుకు ఇలా, మీ మసీదుల మీద మేము పోయి ఏమన్నా చేస్తున్నామా? హిందూ ముస్లిం బాయ్ అంటారు, చేసేటి అని ఇలాంటివి చేస్తారు. మేము ఎలా తీసుకుంటాం? వినండి ఎలా తీసుకుంటామండి? మా మనోభావాలు, మా దేవతలని అవమానిస్తుంటే మేము ఎలా తీసుకోగలుగుతాం? మేము 100 ఏళ్ళ చరిత్ర ఉన్న గుడి ఇది. మేము పుట్టక ముందు నుంచి, మా తాతలు పుట్టక ముందు నుంచి ఉన్న గుడి. ఇక్కడ మేము పుట్టినప్పటి నుండి తల్లిని ఎంత మంచిగా చూసుకుంటున్నాం. బోనాలు వచ్చినా, దుర్గామాత వచ్చినా, మనకు 9 days నవరాత్రులు వచ్చినా మేము ఎంత శుద్ధితో చేసుకుంటాం. ఇలాంటి అపవిత్రమైన పని చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి సీఎం గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు, కొండా సురేఖ గారు కూడా దీన్ని దృష్టిలోకి తీసుకొని ఇలాంటిది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకటి, ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పి ఇంకా ఎప్పుడు జరగదు ఇలాంటి పరిస్థితులు, మీకు ఎప్పుడు తీసుకురాము అని క్షమాపణ చెప్పాలి. దీనికి ప్రభుత్వం వాళ్ళ తరఫు నుంచి సీఎం గారు కూడా స్ట్రిక్ట్గా తీసుకొని రూల్స్ పాటించి ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. మేమందరం బాధలో ఉన్నాం మేడం. ఎవరైనా హయ్యర్ ఆఫీసర్స్ వచ్చి దానికి ఏదైనా సొల్యూషన్ ఇస్తే కానీ మా బాధ తగ్గదు మేడం. ఎందుకంటే మా దేవత మీద ఇలాంటి జరగడం మేము సహించలేకపోతున్నాం. మేము పొద్దుగా లేసి ఇక్కడ ఉండి, ఇక్కడ బతికి, ఇక్కడ తిని, ఇక్కడ ఉండేటోళ్ళం. మేము వాళ్ళవి కూడా ఉన్నాయి మసీదులు, ప్రార్థనా స్థలాలు. మేము ఎలాంటివి చేయలేదే, మరి మాకెందుకు చేస్తున్నారు? ఇది 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలాసార్లు జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మేము తట్టుకోలేకపోతున్నాం మేడం. దీనికి ఏదైనా చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం గట్టిగా తీసుకోవాలి. కఠినమైన చర్యలు ఇంకొకసారి ఎవరి గుడి మీద, ఎవరి ప్రార్థన స్థలంలో ఏదైనా జరగొద్దు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా మేము ఎలాంటి చర్య తీసుకోకుండా మేము అప్పచెప్పినాం. ఇక్కడ ఉన్న ప్రజలకు ఆగ్రహం కంట్రోల్ కాక ఏమైనా చేస్తుంటే ఏం చేస్తారు, కానీ మేము రెస్పెక్ట్తోని పిఎస్ వాళ్ళకి అప్పచెప్పాం. ఇక నుంచి అయినా సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు దీని మీద స్పందించి మాకు ఎలాంటిదైనా నిర్ణయం చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. జై శ్రీరామ్. మల విసర్జన చేసిన వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ షాప్ రన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆయన పక్కా ప్లాన్ ప్రకారం చేశారా ఏంటి? దీనిపైన ఏమంటారు? ఇది పక్కా ప్లాన్ ప్రకారంగానే ఈ దాడులు హిందూ దేవాలయం మీద జరుగుతున్నది అనేది వాస్తవం. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం, హైదరాబాద్ సిటీలో చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక దేవాలయాలు అపవిత్రం చేసడానికి చూస్తున్నారు. దేవాలయాలని మరుగుదొడ్లు చేస్తున్నారు. దేవాలయం మరుగుదొడ్డ హిందువులు పూజించేటువంటి అతి భక్తితోని మనం చేస్తాం. ఇక్కడ అమ్మవారికి పూజలు ప్రతిరోజు జరుగుతాయి, హోమాలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి, బోనాలు జరుగుతాయి. ఇక్కడ ప్రతి పండుగ ఇక్కడ పూజలు జరిపించుకుంటారు, బండ్లకు పూజలు జరుగుతాయి. ఇవన్నీ కూడా అన్ని పండుగలు, దసరా, బోనాల పండుగ, సంక్రాంతి,
శివరాత్రి, నవరాత్రులు అన్నీ కూడా దుర్గమ్మ మాత గుడి అన్నీ జరుగుతాయి. దీనికి గుడికి నేనే ఫౌండర్ని. చిన్న గుడి నుంచి పట్టుకొని ఇంత పెద్దగా ఇటుక పేర్చుకుంటా ఇంత పెద్ద దేవాలయం జరిగింది. ఇది ఇక్కడ వేలాది మంది ప్రజలు వస్తారు. మొత్తం చుట్టుపక్కల మల్కాజిగిరి మొత్తం అందరూ వస్తారు. వాళ్ళ భక్తి శ్రద్ధలతో వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు, పూజలు చేస్తుంటారు. బ్రహ్మణోత్తరం చేత పూజలు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక డిసిప్లిన్ ప్రకారంగా ఇక్కడ జరుగుతున్నది దేవాలయంలో. మరి గుడి బంద్ అయిపోయిన తర్వాత, మొత్తం మూసేసిన తర్వాత, పంతులు గిట అంతా వెళ్ళిపోయిన తర్వాత వీడు పథకంతో వాడు ఎన్ని రోజులు సంది దీంట్లో పొంచి ఉండి దీన్ని ఇలా చూస్తున్నారేమో. పంతులు గిత్తులు అంతా అయిపోయి తాళాలు కానీ పడిపోయిన తర్వాత వాడు తాళం మెరుగొట్టి లోపలికి పోయి దాంట్లో వాడు బట్టలు ఇప్పి వాడు మరుగుదొడ్డి చేసి వాడు అన్ని మూత్రం పోసి మరుగుదొడ్డి కూడా కూర్చుంటున్నాడు. వాడు దాంట్లో 8:30 8:30కు ఇది క్లోజ్ అవుతుంది. దీనికి ఒక సింపుల్ ఇది ఉన్నాయి. 8:30కు బంద్ అయిపోతుంది. 8:15 అట్లా 8:30 దాటంగానే వీడు 9:15కు 9 గంటలకు భక్తులే బంద్ అయిపోయింది కదా. దేవాలయం బంద్ అయిపోయిన తర్వాత పథకం ప్రకారంగా లోపలికి వచ్చింది వాడు. అంతే, ఎవరు లేని దీని ప్రకారంగా వచ్చారు. లోపలికి పోయిండు, వాడు పైన ఇప్పిండు, ఇదంతా ఇప్పి దాన్ని మరుగుదొడ్డి చేశాడు. వాడు మరుగుదొడ్డిలాగా కూర్చున్నాడు. మా భక్తులు, మా పిల్లలు అందరూ కూడా ఇక్కడ నిలబడతారు కదా, వాళ్ళు చూసి పట్టుకొని వానికి ఆ మలమూత్రాలే వానికి తినిపించి పోలీసులకు ఫోన్ చేసి వానికి ఎలాంటి ఇంత పిన్ను కూడా గుచ్చకుండా వాడిని ఒక దెబ్బ కూడా కొట్టకుండా చట్టానికి పట్టించిర్రు. చంపాలనుకుంటే రాత్రి వాడిని ఇక్కడనే చంపుతారు, ఖతం చేసేస్తారు. ఎందుకంటే హిందువులలో అది లేదు. ఈ విధంగా మతం దీని మీద ఒకరి మీద అది చేయాలా, ఇది చేయాలా, వాడిని చంపేయాలా, వాడిని కాలు చేతులు ఇరగొట్టాలనేది లేదు. అక్కడ ఉంటుంది. ఎక్కడ మనం చూసాం సౌదీ అరేబియా కానీ దుబాయ్లో కానీ వాని మసీదులో కూడా వాని మనుషులు ఎవరైనా పోయినా, ఏ మతస్థుడు పోయినా వాడిని చంపేస్తారు. వాని తలకాయది కూడా తీసేస్తారు, వాని మొండం కూడా తీస్తారు, కాలు చేస్తారు, చంపేస్తారు కూడా. కానీ ఇక్కడ అలాంటిది లేదు కదా. మన చట్టం అనేది మన రాజ్యాంగమే వేరు, మనం వేరు. ఆ పద్ధతిలో మన వాళ్ళు రాత్రి పట్టుకొని వాడిని పోలీసులకు పట్టించారు. పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాత్రంతా 1:30 2 గంటల దాకా ఇక్కడ భక్తులంతా ప్రజలంతా గుమికూడి పెద్ద ఎత్తున హర్షవర్ధనాలు ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ పొద్దున మార్నింగ్ నుంచి జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ ఎవరైనా ఇక్కడ వస్తున్నారా? హిందువుల మీద మరి ఇంత ఘోరం జరిగింది దేవాలయంలో. ఇంకా మరి రాష్ట్రాన్ని సంరక్షించుకోవాలి. ఇంకెక్కడ ఏం జరుగుతుందో ఏమో అని ఒక భయమైన ఏదైనా ఉందా ప్రభుత్వానికి? అంటే వదిలేసేసిర్రా మొత్తం రాష్ట్రాన్ని? మీరు అధికారంలో రాగానే రాష్ట్రాన్ని, ప్రజలని, హిందువులని, భక్తులని అందరినీ వదిలేశారా? మీరు చూసుకునే బాధ్యత మీకు లేదా? జరగంగానే మీరు మంత్రి రావాలా, కానీ దానికి సంబంధించిన మినిస్టర్ రావాలి, సీఎం రావాలి, ఎంపీ అందరూ రావాలి కదా. ఒక్కడు కూడా బతలేదు. రాత్రి జరిగిన సంఘటన ఇంతవరకు లేదు. ఎవరు కలెక్టర్, గవర్నమెంట్ వీళ్ళంతా రావాలి కదా, వచ్చి జరిగిన దాన్ని పరిశీలన చేయాలి కదా. మేమే పవిత్రం చేసుకున్నాం. ఇప్పుడు రాత్రి అపవిత్రమైన దేవాలయాన్ని పొద్దున మళ్ళీ గుమ్మడికాయ కొట్టి, మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి, పూలమాలలు వేసి మొత్తం కడిగి రాత్రి మా భక్తులంతా కడిగినారు. మళ్ళీ పొద్దున కూడా కడిగి దాన్ని పవిత్రం చేసుకున్నాం మళ్ళీ అమ్మవారిది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతవరకు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని కూడా ఏంది అనేది కూడా ఇంతవరకు ఏమీ లేదు. హైరామ్ గైరామ్ లాగా వస్తున్నారు పోతున్నారు అంతే తప్ప పోలీసులు ఆడ ఇంకేమైనా జరగకుండా, లొల్లి జరగకుండా, గడబడి జరగకుండా ఏదో కంట్రోల్ చేద్దాం అనే దాని మీద పోలీసులను పెట్టిండ్రు అంతే తప్ప ఇంకా ప్రభుత్వం నుంచి ఏమి చేయలేదు. ఇటువంటి ఇంకా జరగాయా అండి? ఇంకా జరుగుతూనే ఉంటాయి కదా. మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జరుగుతాయి కదా. మేమే పట్టించినాం అన్ని. మీరు గవర్నమెంట్ ఏం చేస్తుందో చూస్తాం. ఇక చూసిన తర్వాత మల్కాజిగిరి బంద్ కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున మల్కాజిగిరి బంద్ జరుగుతుంది. ఈ ఇష్యూ ఇది రాష్ట్రం కాదు, సెంట్రల్ కేంద్రం వరకు తీసుకుపోతాం. ఢిల్లీ ఇష్యూ అవుతుంది. ఇది అన్ని రాష్ట్రాలకు కూడా పోతుంది, పెద్ద ఎత్తున పోతుంది. మరి ఇది పండుగ కూడా ఉన్నది, సంక్రాంతి పండుగ ఉన్నది. ఈ పండుగ వాతావరణాన్ని దెబ్బతీయడానికి ఇవన్నీ చేసినారు. ప్రజలకు నిమ్మలంగా మంచిగా ఉండాలని వాడు ఇవన్నీ చేసిర్రు. దీనికి ఉన్న వాళ్ళందరినీ చేయాలా, అందరిని పట్టాలా. ఒక్క మనిషికి లేడు దీంట్లో, ఒక్క మనిషి లేడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక్కటి చేయడానికి? దాని వెనకాల మనుషులు ఉంటారు, చుట్టుముట్టు మనుషులు ఉంటారు. ఉండి కావాలని ఇదంతా చేసి హిందూ మనోభావాలను దెబ్బతీసారు. అమ్మవారి దేవాలయాన్ని మరుగుదొడ్డి చేయడానికి ప్రయత్నం చేసినాడు. మళ్ళీ మేము కడుక్కొని పవిత్రం చేసుకున్నాము, గుమ్మడికాయలు కొట్టినాము, అన్ని పూజలు చేసినాము పంతులతోనే. ప్రొద్దంతా ఇదే జరిగింది, ఇప్పటిదాకా జరిగింది. దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుందని వేచి చూస్తున్నాం. కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఇంకా ముందు ఎక్కడ కూడా జరగకుండా గవర్నమెంట్ పాబందీ చేయాలి.
ఇట్లా చేస్తే అటువంటి వాళ్ళకు ఉరి శిక్ష చేయాలండి, ఉరి శిక్ష చేయాలా, వాడిని మొత్తం వానికి కఠిన చర్యలు తీసుకోవాలి. దుబాయ్ అక్కడ చట్టాలు వాళ్ళ తుర్కోళ్ళు చట్టాలు పెట్టినారు కదా వేరే వేరే దేశాలలో, ఆ చట్టాలను ఇక్కడ పెట్టండి. ఏమవుతుంది పెట్టండి, ఎవరు తప్పు చేసిన వానికి ఇటువంటి చట్టమే చేయాలి, ఉరి శిక్ష చేసి లోపలేసి చంపేసేయాలి. అలాంటివైనా చేయండి, చేస్తే ఇటువంటి సంఘటనలు జరగవు. భయము భక్తి ఏమి లేదండి, లేకుండానే ఈ ప్రభుత్వంలో ఇటువంటి ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా దీనికి బాధ్యుడు రేవంత్ రెడ్డి వాళ్ళ సర్కార్ అని చెప్పి చెప్తున్నాం. నైటు మేము 9 o'clock నేను నా కటింగ్ షాప్ అండి, సెలూన్ ఉన్నది ఆదిత్య బార్ దగ్గర. నేను బంద్ చేసుకుని క్లోజ్ చేసుకుని నేను వెళ్తున్నా, నార్మల్గా వెళ్తుండగా ఏమైందో ఒక 2% ఏం పట్టుకున్నారు. సరే మనోలే అని చెప్పేసి నేను కూడా వెళ్ళే వరకు వాడు ఏం చేస్తుండే, వాష్రూమ్ పోయిండు. మేము ఎట్లా అంటే కఠినమైన చర్య తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. వానికి చెప్పినాం, సర్ది చెప్పినాం, బెదిరించినాం, మనకి వార్నింగ్ ఇచ్చినాం. మేము చట్ట ప్రకారంగా చట్టానికి అప్పచెప్పినాం. కానీ ఇలాంటి రిపీట్ జరగొద్దు. ఇలా మా హిందూ దేవుళ్ళ పైన చాలా చాలా జరుగుతూనే ఉంది. మీరు చర్య తీసుకుంటారా? మీకు కాకపోతే మేము తీసుకోవాలా? మీరు తీసుకుంటారా అని చెప్పి మేము అప్పచెప్పినాం. కానీ ఇప్పుడు మాత్రమే మేము ఊకోలేము కూడా. ఎంత దూరం అంటే ఎంత దూరం అవుతాడు అయితే మాత్రం కథ వేరుంటుందని చెప్పండి. ఎంత దూరమైన వెళ్తాం. కమాన్ దేవుడు కనబడితే ఇట్లాంటి మనోడు కార్యకర్త ఒకడు అడిగిండట, దేవుడా ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి, దేవుడు ఏం చూడట్లేదా నువ్వు అని అంటే, నువ్వు చూడాలని నిన్ను పెట్టినా ఇక్కడ, నువ్వు చూసుకోకపోతే నేను ఎట్లా చూస్తా? నాకు ప్రతినిధిగా నిన్ను పెట్టినా అంటే ప్రజలు బయటకు వచ్చి హర్షధ్వానాలు చేస్తుంటే, ఇంత గందరగోళం జరుగుతుంటే, ఇది జరుగుతోందని చెప్తే కళ్ళు మూసుకుని కూర్చుంటే ప్రతినిధులు ఏం చేస్తున్నారు? అధికార ప్రతినిధులు ఏం చేస్తున్నారు? రాజ్యం ఏం చేస్తుంది? రాజ్యాంగం ఏం చేస్తుంది? రాజ్యాంగం ఏం చెప్పింది? అందరం కలిసి బతుకుదామన్నది. మీకు ఇష్టమైందా? రండి మాతో కలిసి ఇక్కడ మాట్లాడండి. తమ్ముడు వచ్చి మాట్లాడమని, అందరం కలిసి బతుకుదామంటే వచ్చి మాట్లాడండి. మీరు కూడా సార్ మనకి మతి స్థితి లేదు, టోపీ పడిపోతే మతి స్థిమితం లేదు కాదు, టోపీ పడిపోతే టోపీ పెట్టుకున్నాడు. మతి స్థితి లేదు కండి, మరి లేనప్పుడు ఊకోలే కదండి, టోపీలో పెట్టుకుంటాడండి. సార్ ఒక్క నిమిషం, సింపుల్ ఒకటి చెప్తున్నారు, కెమెరాకి పెట్టి లేదు అని సర్టిఫికెట్ ఇస్తున్నారు. మతి స్థిమితం లేదు, మతి స్థిమితం లేదు అని సర్టిఫై చేస్తున్నారు. ఓన్లీ వాళ్ళకు మతి స్థిమితం లేదు అంటే ఓన్లీ హిందూ దేవాలయాల మీదే వస్తుందా? అంటే ముస్లిమ్స్ అది మసీదు దర్గా ఇవన్నీ లేవా? దాంట్లో పోయినప్పుడు మతి స్థిమితం లేదా? పిచ్చోళ్ళు గారు వాళ్ళు ఓన్లీ హిందూ దేవాలయం చూస్తేనే అవుతుందా? మేము ఒకటి గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని ఆయనను తీసుకెళ్ళి అప్పగించాం. ఆయనకి కరెక్ట్గా శిక్ష పడలేదు అంటే మాత్రం మేము ఏం చేయాలో మేము చెప్పుకుంటాం. మళ్ళీ మీరు శిక్ష చేస్తారని చెప్పి మేము మీకు అప్పచెప్పామండి. మీరు వేయకపోతే చెప్పండి, మేము తీసుకుంటామండి ఆ చర్య. ఇంతకుముందు మేడం సికింద్రాబాద్ కూడా ఇలాగైంది. ఇలాగైతే ఏమన్నారంటే వాడు పిచ్చోడు అని చెప్పేసి మమ్మల్ని పిచ్చోళ్ళని చేసేసిండ్రు. ఇప్పుడు మేడం ఇక్కడ జరిగింది, రేపు ఇంకో దగ్గర జరుగుతుంది. లేకుంటే వాడు మాకు అప్పచెప్పండి. మా వాళ్ళని ఎట్లా చేసిండ్రు అక్కడ, వారిని అట్లా చేసాం ఇక్కడ నడి రోడ్డు మీద మేడం, నడి రోడ్డు మీద. ఆడు ఒక్కడైతే రాడు మేడం, మీరు 3-4 ఉండొచ్చు, మీ ఇష్టం. ఇక్కడనే వివేక్ నగర్ నేను పుట్టి పెరిగిన, నేను చిన్న ఉన్నప్పుడు పిచ్చి చెట్లు ఉండే మేడం. మొత్తం అంటే షాప్స్ రన్ చేస్తుంటారా? పక్కన మా ఇల్లు పక్కన షాప్ పెట్టాడంటే కదా, కర్ణాటక నుంచి వచ్చి షాప్ పెట్టాడంటే ఆయన ఏం మాకు తెలియదు మేడం. అది ఇక్కడ కొత్తిమీర అమ్మేట వాళ్ళు ముస్లిమ్స్ అయితే ఇక్కడ కొత్తిమీర అమ్మేటోళ్ళు, మరి వాళ్ళు కాదో తెలియదు. వాళ్ళని పట్టుకొని మీరు అడిగారు అనుకోండి, అన్ని బయట వస్తాయి. వాళ్ళు మాకు అప్ప చెప్పండి, మేము కక్కిపిస్తాం మొత్తం. ఇంత పెద్ద మెయిన్ రోడ్ పైన ఇంత జరిగింది మేడం, రేపు ఇంకో దగ్గర జరుగుతుంది. మొగలాలికి మేము పోతాము, కౌకూరు జరగక పోతాము, దేవునికి పోతాము, మొక్కేసి వస్తాము. మేము అట్లా చేస్తామా మేడం? అక్కడ ఎవ్వరిని కూడా మాట్లాడను, మేము పోతాం, మన దర్శనం మేము చేసుకొని వస్తాం. అందరూ మనోలే అని చెప్పి మన హిందువుల్ని మనం అనుకుంటాము. వాళ్ళు ఏమనుకుంటారంటే వీడెవడు అని వాళ్ళు అనుకుంటారు మేడం. ఇంకోసారి జరగకుండా చేయండి మేడం. రాత్రి ఎందుకు అప్పచెప్పినామంటే, మేము ఏదైనా చేస్తే మమ్మల్ని బద్దం చేస్తారు, వీళ్ళు కొట్టి చంపేశారు అని చెప్పి బద్దం చేశారని చెప్పేసి మేము పోలీసులకు అప్పచెప్పినాము. వాళ్ళు శిక్ష పడాలి వానికి. ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడలేదనుకోండి, వాళ్ళతో ఇంకా 2-3 వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయాలి అని అంటారు. సో
సో మొత్తం మీద దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగింది. ఇక్కడ కొత్తిమీర అమ్ముకుంటూ ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళే అంటూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుమానిస్తున్న ఖచ్చితంగా దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ ఖచ్చితంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. గతంలో ముత్యాలమ్మ టెంపుల్లో కావచ్చు, తర్వాత రాంపల్లిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ అనంతరం ఇక్కడ జరగడంతో పక్కా ప్లాన్ ప్రకారం దీని వెనక ఏదో కుట్ర ఉంది. ఈ కుట్ర ఎవరు ఏంటో అని కూడా పోలీసులు నిగ్గు తేల్చాలి. లేకుంటే ఇలానే పోతే మాకు చెప్పని మేము వాళ్ళకు సమాధానం చెప్తాం. మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి మేము నిన్న వెంటనే మేము అతన్ని ఏం చేయకుండా అటు పోలీసులకు అప్పగించామంటూ కూడా ఇక్కడ నిన్న అక్కడ ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పటికీ ఒకవైపు ఇంకోవైపు ఇక్కడ హిందూ సంఘాలు చేరుకొని కిందన బైఠాయించి ధర్నా చేస్తున్నారు. పోలీసు పికెటింగ్ కావచ్చు, ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు, బారిగేట్స్ ఏర్పాటు చేసి మొత్తం వెహికల్స్ కూడా ఎక్కడికి రాకుండా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని మొత్తం పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయం దగ్గర ఇంకా హైటెన్షన్ కొనసాగుతుందా? వ్యక్తిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఈ కేసుని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదంటున్నారు. ఒక ఆలయాన్ని పవిత్రంగా హిందువులు రోజు వచ్చి కొలుచుకునేటువంటి ఆ దేవతామూర్తి విగ్రహం ముందే డైరెక్ట్గా మలమూత్ర విసర్జన చేసి మరుగుదొడ్డిగా మార్చేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? వరుసగా ఇటువంటి నిర్వాకాలు చోటు చేసుకోవడంతో హిందూ ఆలయాలపైన కావాలనే టార్గెటెడ్గా ఎవరైనా దాడులు చేస్తున్నారా? దీని వెనుక రాజకీయ కుట్ర ఏదైనా దాగి ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.